Hello students, welcome back to another informative video. In this video, మనం ఏం తెలుసుకోబోతున్నామంటే పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొన్ని టాపిక్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది మన గ్రూప్ 2 మెయిన్స్ కి వెరీ ఇంపార్టెంట్. ఆ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంట్లో అవి తీసుకొని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలోకి ఏం డిస్కస్ చేస్తాం అనేది చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హిస్టరీకి, పాలిటీకి అండ్ ఎకానమీకి సంబంధించిన క్లాస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్. మనకి ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఈ రీసెంట్ గా మన ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కోసం మనం తెలుసుకోవాలి. పాలిటిక్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ప్రివెంటివ్ డిటెన్షన్ లా అనేది మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ లో వింటున్న పదం. సో దీనికోసం కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ అనేవి కూడా మనకి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో మనకి న్యూస్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సో ఈ మూడింటికి కోసం కూడా మనం పూర్తిగా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏది ఇంపార్టెంట్, దీని నుంచి వచ్చే అవకాశం ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఎలక్షన్స్ మనకి నిర్వహించే కమిషన్ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో దీని గురించి చెప్పబడింది కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటాం. ఇది ఇండిపెండెంట్ బాడీ అంటే స్వతంత్ర వ్యవస్థ. ఇది అంటే దేని మీద ఇది డిపెండ్ అయి ఉండదు, ఎవరు దీని మీద అధికారాన్ని చెలాయించడానికి కుదరదు. అంటే ఎలక్షన్స్ కి వితౌట్ ఫేర్ ఇది కండక్ట్ చేయడానికి దీన్ని ఇండిపెండెంట్ బాడీగా సృష్టించడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ కి మనకి ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి ఉంటారు. ఈ ఎలక్షన్ కమిషన్ అనే వ్యక్తిని మనకి కొత్తగా కొన్ని ఈ ఈసీఈ యాక్ట్ 2023 ప్రకారం ఎవరు ఎన్నుకోవాలనేది మనకి చెప్పడం జరిగింది. రీసెంట్ గా అందుకే ఇది న్యూస్ లో ఉండడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రీవియస్ గా మనకి ఈ ఎంతమంది ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలనేది ఉండేది కాదు. ఓన్లీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ యొక్క సూచనల మేరకు ఎన్నుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు అయితే అలా కాదు. దీనికి ఒక ఎలక్టోరల్ బాడీని నియమించడం జరిగింది. సో అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. 3 మెంబర్స్ ఉన్నారు ఈ ఎలక్షన్ కమిషన్ ని ఎలక్ట్ చేయడానికి. అందులో ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్, మన ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ అపోజిషన్ పార్టీ యొక్క లీడర్. లోక్సభలో ఉండే అపోజిషన్ పార్టీ యొక్క లీడరు వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి. మనకి రాజ్యసభ, లోక్సభ అనే దగ్గర మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ లో కూడా దీని మీద ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ మీద మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఈ ఎలక్టోరల్ బాడీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్టోరల్ బాడీలో మనకి ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ ముగ్గురు ఇచ్చిన సూచనల మేరకు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ కమిషనర్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే ఈసీ యాక్ట్ 2023 ప్రకారం. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్టెడ్ బై ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం ఈ ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకుంటారు అంటే ఆర్టికల్ 324. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 324 అనేది ఆర్టికల్ 324 దేనికి సంబంధించింది అని మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. అది మనకి ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ని ఎలక్ట్ చేయడానికి సంబంధించి ఆర్టికల్ 324 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క టెన్యూర్ ఎంత? టెన్యూర్ ఏంటి అంటే 6 years లేదా అతనికి 65 years వచ్చేంత వరకు. 6 years లేదా అతనికి 65 years వచ్చేంత వరకు అతను ఈ ఎలక్షన్ కమిషనర్ గా నిర్వహించవచ్చు బాధ్యత.
రిమూవింగ్ అనేది ఎలా జరుగుతుంది? రిమూవింగ్ అనేది మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఎలా పడితే అలా ఎలక్షన్ కమిషన్ కి రిమూవ్ చేయడానికి లేదు. ఇంపీచ్మెంట్ అంటే అతను ఆ పదవికి అనర్హుడని, లేదా మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ అని, లేదా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా సరే మనకి ఇంపీచ్మెంట్ అనే ప్రక్రియ ద్వారా ఇతన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే 2/3 మెజారిటీ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలక్షన్ కమిషన్ ని ఎలక్ట్ చేసేటప్పుడు మనకి అపోజిషన్ పార్టీ ఆఫ్ లోక్సభ ఉంది. రిమూవ్ చేసేటప్పుడు 2/3 మెజారిటీ ఆ సభ్యుల్లో ఉండే లోక్సభలో రాజ్యసభలో ఉండే సభ్యుల్లో 2/3 మెజారిటీ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ హాజరయ్యి ఓటింగ్ చేసిన వాళ్ళ 2/3 మెజారిటీ అనేది మనకి ఉంటారు. లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఇద్దరిది ఒకరిది కాదు, రెండు సభలో 2/3 మెజారిటీ ఉంటారు. అంటే స్పెషల్ మెజారిటీ ప్రకారం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ శాలరీ. ఇతని శాలరీ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతనికి ఏ విధమైన శాలరీ ఉంటుందో ఇతనికి కూడా అదే విధమైన శాలరీ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది తను ఏ పనులు చేస్తుంది అంటే కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ అనేవి మనకు ఫ్రీగా జరుగుతున్నాయా లేదా, ఫెయిర్ గా అంటే ఎటువంటి లోపాలు లేకుండా కరప్షన్ కి పాల్పడకుండా ఫ్రీగా జరుగుతున్నాయా లేదా అనేది చూస్తుంది. అండ్ ఇది మన నేషనల్ అండ్ స్టేట్ లెజిస్లేటర్స్ యొక్క ఎన్నికలు అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతని ఎలక్షన్ కమిషన్ అనేది నేషనల్ కి స్టేట్ కి ఎలక్షన్స్ నిర్వహిస్తుందని మనం తెలుసుకున్నాం. బట్ ఈ చిన్న పాయింట్ మనం తెలుసుకోకపోతే మిస్టేక్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంచాయతీలకు మరియు పురపాలక ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి ఎటువంటి సంబంధం లేదు. అంటే మనకి పంచాయతీలో ఎలక్షన్స్ జరుగుతాయి, మన గ్రామ పంచాయతీకి ఎలక్షన్స్ జరుగుతాయి, అండ్ పురపాలక ఎన్నికలు కూడా మనకి జరుగుతుంటాయి. దానికి మన ఈసీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ కమిషన్ లో ఉండే లోపాలు ఎక్కువగా మనకి అడిగే క్వశ్చన్ దీని నుంచి ఎక్కువ, ఈ పార్ట్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. అందరూ దీన్ని విడిచిపెట్టేస్తారు, బట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ దీని నుంచి వస్తాయి. ఎలక్షన్ కమిషన్ యొక్క అర్హతలు అంటే శాసన, విద్య, పరిపాలన, న్యాయపరమైన అర్హతల కోసం మనకి కాన్స్టిట్యూషన్ లో ఏ విధమైన నిర్వచనాలు ఇవ్వలేదు. అంటే ఇతనికి అర్హతలు ఉంటాయి, ఆ అర్హతలు ఉంటాయని నిర్ధారించలేదు. పెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్స్ లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ కి ఈ అర్హతలు ఉంటాయి, ఈ న్యాయపరమైన అర్హతలు ఉంటాయి, విద్యాపరమైన అర్హతలు ఉంటాయి అని మనకు అడుగుతుంటారు. బట్ అలా అడిగితే అది రాంగ్. కాన్స్టిట్యూషన్ ప్రకారం అకార్డింగ్ బై కాన్స్టిట్యూషన్ అంటే అది రాంగ్. నెక్స్ట్ ఇతని పదవీ కాలం గురించి కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ చెప్పబడలేదు. ఈ 6 years అండ్ 65 years అనేది ఇది ఒక నియమం లాగా వస్తుంది తప్ప ఈ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మనకి నిర్ధారించడం జరగలేదు. నెక్స్ట్ అతని పదవి విరమణ తర్వాత అతని ప్రభుత్వ నియామకాలకి దేనికైనా అర్హుడా కాగా, అతన్ని మళ్ళా నియమించచ్చా లేదా అనే విషయం కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మనకి నిర్ధారించడం జరగలేదు. అయితే విధులు మన ఈ ఎలక్షన్ కమిషన్ కి చాలా విధులు ఉంటాయి. ఏంటంటే పార్లమెంట్ రూపొందించిన డీలిమిటేషన్ కమిషన్ చట్టం, దీనికోసం కూడా మనం తెలుసుకోవాలి. డీలిమిటేషన్ కమిషన్ చట్టం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను తర్వాత క్లాసులో దీనికోసం కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఒక నియోజకవర్గాన్ని ఏ విధంగా వర్గీకరిస్తాను అనేది, ఎంతమంది ప్రజలకి ఎన్ని మండలాలకు నియోజకవర్గంగా నిర్ధారించడానికి డీలిమిటేషన్ కమిషన్ ఉన్నారు. దాని ప్రకారం ఈ నియోజకవర్గాన్ని ఈ కమిషన్ అనేది నిర్ధారిస్తుంది. అనేది ఎన్నికల తేదీలు, ఎన్నికల షెడ్యూల్, ఇంకా ఎన్నికలకు సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం
మనకి ఎగ్జామ్ లో ఈ బిట్స్ అనేవి దీని నుంచి రావడం జరుగుతుంది. మనకి క్లాస్ అయిపోయిన తర్వాత గూగుల్లో దీనిపైన ఎంసీక్యూస్ సెర్చ్ చేస్తూ వస్తాయి. అవి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. సెకండ్ వన్, ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లా అనేది కూడా మనకి న్యూస్ లో తరచుగా వినిపిస్తుంది. ఈ డిటెన్షన్ అంటే అర్థం ఏంటంటే నిర్బంధించడాన్ని డిటెన్షన్ అంటారు. అసలు ఈ నిర్బంధం అంటే ఏంటి? నిర్బంధం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ప్యూనిటివ్ అంటే తప్పు చేశాక, అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని నిర్ధారించిన తర్వాత అతని మన కస్టడీలోకి తీసుకోవడానికి ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటాం. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేయకముందు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేయకముందు ఈ వ్యక్తి తప్పు చేస్తాడేమో అనే ఆలోచనతో ముందుగానే మనం కస్టడీలోకి తీసుకోవడానికి ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఏ విధంగా తీసుకుంటారో అనేది మొత్తం దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. నెక్స్ట్ అయితే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మనకి వితౌట్ ట్రయల్ అండ్ కన్విక్షన్ బై కోర్ట్ మనం ఈ నిర్బంధం అనేది తీసుకోవాలి. కోర్టు నుంచి మనకి పర్మిషన్ ఏమీ అవసరం లేదు. మనకి ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని మనకి అనిపిస్తే చాలు, వెళ్ళి అతన్ని నిర్బంధంలోకి తీసుకోవచ్చు. అండ్ అంటే ఇది ఎలా తీసుకుంటారు? రీజనబుల్ అప్రిహెన్షన్ అంటే రీజనబుల్ గా ఎటువంటి పక్షపాతం లేకుండా, ఒక వ్యక్తి మీద పక్షపాతం ఏమీ లేకుండా అతను తప్పు చేస్తాడు, మనకి లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీస్తాడు అండ్ పబ్లిక్ ఆర్డర్ ని పాడు చేస్తాడు, పబ్లిక్ ఆర్డర్ ని ఇతను భంగం కలిగిస్తాడనే ఉద్దేశంతో ఇతన్ని మనం ముందుగానే మనకి ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది, అవి ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 21 ప్రకారం no person can be defined in custody without information. గుర్తుపెట్టుకోవాలండి, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రివెంటివ్ డిటెన్షన్ దాని మీనింగ్ ఏంటనేది మనం తెలుసుకుందాం. అంటే తప్పు చేయకముందు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రివెంటివ్ డిటెన్షన్. ఈ ఆర్టికల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తిని మనం నిర్బంధించేటప్పుడు అతనికి ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇవ్వాలి. ఆర్టికల్ 22 ప్రకారం ఆ నిర్బంధించిన వ్యక్తిని 24 hours లోపల మనకి మ్యాజిస్ట్రేట్ అంటే కోర్టు ముందు, జడ్జి ముందు మనం ప్రవేశపెట్టాలి. అయితే ఈ చాలా సార్లు ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు సాటర్డే నిర్బంధిస్తే నెక్స్ట్ సండే వస్తుంది. మరి 24 hours లో అతన్ని ఎలా కోర్టు మనం ప్రొడ్యూస్ చేయగలం అని చాలా మందికి డౌట్ రావచ్చు. మజిస్ట్రేట్ అంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఆ కోర్టు యొక్క జడ్జి ఎక్కడుంటే అదే ఒక మెజిస్ట్రేట్ గా మనం భావించండి. అతని ఇంట్లో ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఈ ఎవరినైతే నిర్బంధించమో ఆ వ్యక్తిని ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 22(3) ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. మనం స్టార్ మార్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఆర్టికలే మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ కోసం తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 22(3) ప్రకారం ఈ రెండు ఏవైతే చెప్పారు, ఆర్టికల్ 21(1), ఆర్టికల్ 22(2), ఈ రెండు ఏవైతే చెప్పారో ఇవి రెండు మనకి నాట్ అప్లై ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఈ రెండు వర్తించడం అంటే మనం అరెస్ట్ చేసే ముందు ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లో మనం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి అదే కదా చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో, దాన్ని ఏం చెప్పినప్పుడు వితౌట్ ట్రయల్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్టుకి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తిని రీజనబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా అతన్ని అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 22(4) ప్రకారం నో పర్సన్ కెన్ బి డిఫైన్డ్ ఫర్ మోర్ దెన్ 3 months. అంటే 3 months స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం అతని డిటెన్షన్ కింద మనం ఉంచుకోవాలి. అంటే నిర్బంధించి ఉంచుకోవద్దు. 3 నెలల్లో అతన్ని విడుదల చేయాలి. ఎప్పుడు అయితే ఈ 3 నెలలు దాటిన తర్వాత కూడా నిర్బంధించి ఉంచొచ్చా అంటే ఉంచొచ్చు. ఏంటి? అడ్వైజర్ ఆఫ్ బోర్డ్ కన్ఫర్మ్ సఫిషియెంట్ కాజ్. ఒక కారణం తెలిపితే
3 నెలల తర్వాత కూడా అతన్ని మనకి నిర్బంధించి ఉంచవచ్చు, డిటైన్ చేసి ఉంచవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 22(4) ప్రకారం ఒక వ్యక్తిని 3 months కంటే ఎక్కువ మనం డిటెన్షన్ చేయకూడదు. అలా చేసేది ఏ సందర్భాల్లో చేయొచ్చు ఒకవేళ చేయాల్సి వస్తే అంటే మనకి ఒక సఫిషియెంట్ కారణం చూపించాలి కోర్టు. అలా చూపిస్తే మనం ఉంచవచ్చు. నెక్స్ట్ 22(7) ఆర్టికల్ 22(7) ఏం చెప్తుంది అంటే ఇది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 22(7) ఏం చెప్తుందంటే పార్లమెంట్ బై లాస్, పార్లమెంట్ అనేది మనకి లాస్ చేయొచ్చు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ పైన, ఈ డిటెన్షన్ పైన లాస్ చేయొచ్చు. ఏంటి ఈ మాక్సిమం డిటెన్షన్ టైం పీరియడ్ ఎంత ఉండాలనేది పార్లమెంట్ లాస్ చేయొచ్చు. అండ్ సర్కమ్స్టాన్సెస్, దాని యొక్క సర్కమ్స్టాన్సెస్ పైన కూడా లా చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఈ డిటెన్షన్ కి ప్రివెంటివ్ డిటెన్షన్ కి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఏంటంటే పార్లమెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరు? ప్రివెంటివ్ డిటెన్షన్ లాకి ప్రెసిడెంటా లేదా సిజేఐయా పార్లమెంట్ అని ఇస్తే మనకి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అనేది మనకి పార్లమెంట్ చేయొచ్చు లాస్, స్టేట్ కూడా లాస్ చేయొచ్చు. స్టేట్ లెజిస్లేటర్స్ కూడా మనకి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్స్ అనేవి కొన్ని స్టేట్స్ కొన్ని విధాలుగా కూడా ఉండడం జరుగుతుంది. కొన్ని స్టేట్స్ లో ఉంటుంది, కొన్ని స్టేట్స్ లో ఉండదు. ఎందుకంటే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది కొలోనియల్ లా అని మనం ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్రిటిష్ వారు మన ఇండియన్స్ ని, ఇండియన్ రిపోర్ట్స్ ని తగ్గించడానికి, వాటిని నిర్మూలించడానికి ఇటువంటి లాస్ను తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూ అవడానికి కొంతమంది వ్యతిరేకిస్తారు కాబట్టి కొన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి, కొన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి. ఒకసారి పార్లమెంట్, మన ఇండియా మొత్తం కూడా పార్లమెంట్ అనేది దీనిపైన లాస్ చేయొచ్చు. అంటే స్టేట్స్ కి ఒక విధంగా, సెంట్రల్ కి ఒక విధంగా మనకి దీని మీద లాస్ అనేది చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ప్రివెంటివ్ డిటెన్షన్ వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. థర్డ్ టాపిక్ వచ్చేసి పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ ఉంది, దానికోసం మనకి న్యూస్ లో ఎక్కువగా వినిపిస్తుంది. సో దీని గురించి మనం తెలుసుకుందాం. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏమి లేదు, ఒక వ్యక్తి తన పర్సనాలిటీని కాపాడుకోవడానికి ఏమైనా రైట్స్ ఉన్నాయా, ఉంటే అవేంటి, దాన్ని పర్సనాలిటీ రైట్స్ అని అంటారు. అయితే ఇది రీసెంట్ గా ఎందుకు మనకి న్యూస్ లో వచ్చిందంటే అమితాబ్ బచ్చన్ అంటే మనకి కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రామ్ ని అతని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ ని వేరే ఫేక్ వెబ్సైట్స్ లో అతని వాయిస్ తోని, అతని ఇమేజ్ తోని వేరే ఫేక్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసి అందరినీ మోసం చేయడం జరుగుతుంది అతని వాయిస్ ని ఉపయోగించుకొని. సో దానిపైన అతను ఈ కోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో దాని వల్ల మనం ఇది మనకు న్యూస్ లో వచ్చింది, మనం ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అయితే ఈ పర్సనాలిటీ రైట్స్ సంబంధించి కాన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా, ఏమైనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఏమైనా ఇవ్వడం జరిగిందా అంటే ఈ పర్సనాలిటీ రైట్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ లో ఇవ్వడం జరిగింది. కానీ మనం కొన్ని మిగతా రైట్స్ తీసుకొని దానికి అండర్ లో మనం ఈ పర్సనాలిటీ రైట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఏంటవి అంటే రైట్ టు ప్రైవసీ కింద దాన్ని త్రూగా చేసుకొని మనం ఈ పర్సనాలిటీ రైట్స్ అనేవి మనం కాపాడుకోవచ్చు. అదే విధంగా రైట్ టు ప్రాపర్టీని కూడా యూజ్ చేసుకొని మన పర్సనాలిటీ రైట్స్ అనేవి మనం కాపాడుకోవచ్చు. అయితే రైట్ టు పబ్లిసిటీ ఆర్ ప్రైవసీ ఆర్టికల్ 21 ఏంటి, రైట్ టు ప్రైవసీ, అదే పబ్లిసిటీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా ఈ ఆర్టికల్ ఏం చెప్పడం జరుగుతుందంటే ఒక వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా అతని యొక్క ఫోటోని కానీ, అతని యొక్క వాయిస్ కానీ, అతని పర్సనాలిటీని రిప్రజెంట్ చేసే విధంగా ఎటువంటి ఏ విధమైన చర్యలు మనం తీసుకోకూడదు. అంటే అతని వాయిస్ అయినా తన యొక్క ఒక పర్సనాలిటీని, ఒక పర్సన్ ని మనం అతని ఇన్ఫర్మేషన్ లేకుండా అతని వాయిస్ ని కానీ అతని ఇమేజ్ ని కానీ మనం ఉపయోగించుకోకూడదు. అది మనకి ఆర్టికల్ 21
రైట్ టు ప్రైవసీ అనేది చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించుకొని అంటే దిస్ ఆర్టికల్ మన పర్సనల్ రైట్స్ ని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఈ ఆర్టికల్ కి సంబంధించి ఈ రైట్ టు ప్రైవసీకి సంబంధించి ఏమైనా కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి? జస్టిస్ కేఎస్ పుట్టస్వామి రిటైర్డ్ కేస్ 2018 అనేది మనకి రైట్ టు ప్రైవసీ సంబంధించిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్. మనకి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే జస్టిస్ కేఎస్ పుట్టస్వామి రిటైర్డ్ కేస్ 2018 అనేది మనకి రైట్ టు ప్రైవసీ సంబంధించిన కోర్టు ఇంపార్టెంట్ జడ్జిమెంట్. నెక్స్ట్ పాస్టమస్ అంటే మరణానంతరం మనకి పర్సనాలిటీ రైట్స్ ఏమైనా ఉంటాయా? మన ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఏమైనా పర్సనాలిటీ రైట్స్ ఉంటాయంటే ఉంటాయి. అది యొక్క అంబ్లమ్ అండ్ నేమ్ ఏదైనా కావచ్చు. అంబ్లమ్స్ అండ్ నేమ్ యాక్ట్ 1950 ప్రకారం అంబ్లమ్స్ అండ్ నేమ్ యాక్ట్ 1950 ప్రకారం అతని యొక్క నేమ్ కానీ అతనికి సంబంధించిన ఏవైనా చిహ్నాలు కానీ అతని యొక్క ఇమేజ్ కానీ మనం ఉపయోగించకూడదు. అతని యొక్క పేరు కానీ అతని యొక్క ఇమేజ్ కానీ డ్యామేజ్ చేసే విధంగా అతని యొక్క నేమ్ కానీ ఏది మనం ఉపయోగించకూడదు. అలా ఉపయోగించినట్లయితే ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మనకి డిఫామేషన్స్ అనేది మనం కోర్టులో వాళ్ళకి సంబంధించిన ఏమైనా డిఫామేషన్ షూట్ అనేది మనం కోర్టులో సబ్మిట్ చేయొచ్చు అండర్ ఐపీసీ యాక్ట్. అంటే వ్యక్తి బ్రతుకున్నప్పుడు ఏ విధంగా అతని నేమ్ని అతని వాయిస్ ని ఏ విధంగా ఉపయోగించమో అదే విధంగా అతను చనిపోయిన తర్వాత కూడా ఈ అంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 ప్రకారం అతని యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా మనం అతని యొక్క నేమ్స్ ని కానీ అతనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకోకూడదు. అలా చేస్తే మనకి ఐపీసీ సెక్షన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద మనకి శిక్ష అనేది అంటే ఒక షూట్ అనేది డిఫామేషన్ షూట్ అనేది కోర్టులో మనం అయితే ఫిల్ చేస్తాం. నెక్స్ట్ పర్సనాలిటీ రైట్స్. పర్సనాలిటీ రైట్స్ అండర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో పర్సనాలిటీ రైట్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. రోమ్ కన్వెన్షన్ అండ్ ట్రిప్స్ అగ్రిమెంట్ అండ్ WIPO పర్ఫార్మెన్స్ అండ్ పోనోగమి ట్రీటీ. అంటే ఇవన్నీ కూడా పోనోగమి అంటే ప్రొడక్షన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్స్ కి సంబంధించిన రైట్స్ అన్నమాట. ఇవి ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా మన పర్సనాలిటీని కాపాడుకోవడానికి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీని అతని వ్యక్తి అంటే అతని అనుమతి లేకుండా మనం యూజ్ చేసుకోకూడదు. అతని ప్రాపర్టీకి భంగం కలిగించకూడదు అని ఇలా భంగం కలిగిస్తే మనకి చట్టం ప్రకారం శిక్షించబడతారు. సో ఇది కూడా మన పర్సనాలిటీని మన యొక్క ప్రాపర్టీని రక్షించుకోవడానికి ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి మనకి ఇది ఓన్లీ రిమూవ్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ లో. సో ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఈ పర్సనాలిటీ రైట్స్ అనేది మనకి న్యూస్ లో వచ్చింది. దాని గురించి మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఇవి ఇవాళ ఈ 3 ఇంపార్టెంట్ పాలిటిక్స్ సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ మిగతా మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటిక్స్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.